విగ్రహం బ్యాక్ వర్క్, సో చేతులు అచ్చులు, సో ఇట్లా ఉంటుంది అనమాట డైలీ. సో అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో ఫైనల్లీ మనం ధూళిపేటలో ఉన్నాం అనమాట. సో జైసింగ్ కళాకార్ షెడ్ దగ్గర. సో చాలామంది కామెంట్లో కూడా అడుగుతున్నారు, సో జైసింగ్ కళాకార్ ఎక్కడ అని చెప్పేసి. సో మీకు పైకి వచ్చేసాడు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఒకటి, అక్కడ చూపిస్తాను. సో అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఒకటి టెంపుల్, నా బ్యాక్ సైడ్ చూసినారు ఒకసారి. సో అక్కడ కనపడుతుంది చూడండి అక్కడ. సో ఇక్కడ వస్తాడు ఒక పెద్ద కమాన్ ఉంటుంది ఇట్లా, ఎట్లా అంటే ఒక ఆర్చులాగా గుర్తు ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడే జైసింగ్ కళాకార్ ఫస్ట్ స్టార్టింగ్ షెడ్ అయితే ఈ గణేష్ అయితే ఉంటుంది చూడండి. సో ఈసారి చాలా మంచి మనుషులు అయితే రెడీ అవుతున్నాయి అనమాట జైసింగ్ కళాకార్ వాళ్ళ షెడ్లో. సో చాలా అంటే చాలా పెద్ద విగ్రహం. సో వెనకాల నాకు చూసుకుంటే అయితే మా వెనకాల చాలా పెద్ద విగ్రహం అనమాట. 90% ఈ గణేష్ వచ్చేసి ఖరీదాబాద్ మోడల్ గణేష్ అని చెప్తున్నారు అందరూ. సో అన్న లేడు, కానీ ఒకసారి మనం క్లారిటీగా అంతా మాట్లాడి తెలుసుకుందాము. సో విగ్రహం హైట్ వచ్చి చాలా పెద్ద అనమాట, 27 feet అంట. సో పాత వాళ్ళు అంటే లైక్ అయితే చేసేయండి, కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇట్లా ఆర్చ్ ఉంటుంది అనమాట. సో ఈ ఆర్చ్ పక్కనే అనమాట మన జైసింగ్ కళాకార్ షెడ్. సో ఈ విగ్రహం చూసినారా, ఇదనమాట జైసింగ్ కళాకార్ షెడ్. సో మనం లోపలికి అయితే వెళ్దాం. ఆల్మోస్ట్ అయితే సగం అయితే రెడీ అయిపోయింది విగ్రహం, ఒక తొండం ఒక్కటి ఫిక్స్ చేయలేదు. సో విగ్రహం హైట్ వచ్చేసి 22 అంటున్నారు. సో ఆల్రెడీ చూసుకున్నట్టయితే చేతులు కూడా అన్నీ రెడీ అవుతున్నాయి విగ్రహాలు అవి. సో అన్న అయితే లేడు, బట్ అన్న వాళ్ళ వర్కర్స్ అయితే ఉన్నారు. ఒకసారి వాళ్ళకి అడిగి తెలుసుకుందాం విగ్రహం గురించి, ఏం ప్రాసెస్ ఎట్లా అని. సో మోడల్ ఏంది అన్నీ తెలుసుకుందాం. మొత్తం నాకు తెలిసి చాలా మంది అంటుంది అయితే, మన ఫ్రెండ్స్ వాళ్ళు కూడా యూట్యూబర్స్ వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే 90% మోడల్ ఆఫ్ ది గణేష్ వచ్చేసి ఖరీదాబాద్ మోడల్ గణేష్ అంటున్నారు. యాక్చువల్గా విగ్రహం హైట్ వచ్చి 22 అనమాట. సో పైన అదో అక్కడ వచ్చేసి పైన మనకి పాంపడలు అయితే వస్తాయన్నమాట అక్కడ. సో ఇంకా అవుట్పుట్ అయితే ఏం చూపించలేదు మనకి. సో కలరింగ్ వేసినాకనే మనకు తెలిసాయి అనమాట. సో వెడలు కూడా చాలా ఎక్కువ ఉంది. రామ్ రామ్ జై శ్రీరామ్ అందరికి. 2024లో మన జైసింగ్ కళాకార్ షెడ్ అయితే ఉన్నాం అనమాట. సో ఈసారి కొత్త మోడల్ అయితే అన్న ముందుకైతే తీసుకొని వచ్చాను గణేష్ కూడా. సో చాలా అంటే చాలా భారీ అవుతుంది. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి, అంత భారీ అయితే చూసాను ఈసారి విగ్రహం. సో చూసుకున్నట్లయితే బొజ్జ కూడా అసలు చాలా అంటే చాలా ఎక్కువ, నాకు ఎన్ని చేతులు కూడా సరిపోతలేవు అనమాట, అంత పెద్ద క్యారెక్టర్ అన్న. సో ఈ కాళ్ళు కానీ, సో చూసుకోలేదు నాకు చెయ్యి ఎంత ఉంది చూడండి, చాలా అంటే చాలా పెద్దగా చేశాను. అండ్ చాలా మంది అంటుంది ఏంటంటే ఖరీదాబాద్ మోడల్ అంటున్నారు అందరూ, కానీ ఇది ఎక్కడో అన్నక్కడ తెలుసుకున్నాం ఖరీదాబాద్ మోడల్ గణేష్ లేకపోతే ఇట్లా అని. 90% అయితే అందరూ అంటుంది ఏంటంటే ఖరీదాబాద్ మోడల్ గణేష్ అంటున్నారు, ఎందుకంటే తొందర కూడా సేమ్ అట్లనే ఉంటుంది. సో అన్నైతే ఉన్నాడు లోపల, సో అన్న గడి తెలుసుకుందాం అనమాట. సో అన్న అయితే ఉన్నాడు అనమాట. సో అన్న గడి తెలుసుకుందాం. అన్న వాళ్ళ వర్కర్. రామ్ రామ్ జై శ్రీరామ్ భయ్యా. జై శ్రీరామ్. సో ఎట్లా నడుస్తుంది ఈసారి జైసింగ్ కళాకార్ వాళ్ళది? ఈసారి పెద్దనే వేసాం గణపతి. సుమారుగా ఎన్ని ఫీట్స్ ఉండొచ్చు భయ్యా గణేష్ ఈసారి? మొత్తం ఇప్పుడు కంప్లీట్ 22 అయింది, ఇంకా దానిపైన నాగంపం వస్తుంది, మొత్తం 27 కంప్లీట్. ఈసారి చాలా మంది అంటుంది ఏం తెలుసా, మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా, మా ఫ్రెండ్స్ యూట్యూబర్స్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా అందరూ అదే చెప్తున్నారు, అంటే ఖరీదాబాద్ మోడల్ గణేష్ అని అంటున్నారు. సో అది నిజమేనా బ్రో? ఇట్లా 18 ఉంటుంది. ఇప్పుడైతే మినిమం ఓన్లీ 40-50% అయింది, ఇంకా 50% ఇంకా చేయాలి, ఇంకా సూపర్ గా అనిపిస్తుంది. సో ఈసారి ఎన్ని మోడల్స్ చేస్తున్నారా? ఎన్ని మోడల్స్ చేస్తున్నారు ఈసారి? 4 మోడల్స్ ఉన్నాయి. ఓకే. సో ఈ పదాన చూపిద్దురా, అది ఆ మోడల్, ఫస్ట్ ఈ మోడల్ అనమాట. సో ఈ మోడల్ ఇంకా ప్రాసెస్ అయితే ఇంకా ఉంది కదనా? ఇంకా కంప్లీట్ కాలేదు. సో చూసుకుంటే తోడ కూడా చాలా అంటే చాలా భారీ విగ్రహంలో తయారు చేసినారు. సో ఈ మోడల్ కూడా గణేష్, ఈ మోడల్ గణేష్ కూడా అట్లా బాగానే చేస్తున్నారు. సో ఎంత? 90% అయినట్టు, ఓన్లీ కలరింగ్ ఉంది, ఇంటి ఫినిషింగ్. ఓకే. ఎన్ని అడుగులు ఉంటుంది అన్న, ఎంత ఫీట్? ఇది ఉంటుంది 15 to 60. చాలా పెద్దగా ఉంది ఇది కూడా, చాలా భారీగా తయారు చేసినారు. ఇక్కడ ఉంది కొత్త మోడల్. ఇది కూడా, ఇది ప్రీవియస్ మోడల్ దగుడ్ షెడ్ వినాయకుడు కదా, దగుడ్ షెడ్ గణేష్. సో ఇది పోయినసారి మోడలా కొత్త? ఈసారి మోడల్ అయితే ఇదే ఖరీదాబాద్ మోడల్ గణేష్ రెడీ అవుతుంది. ఓకే. ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా కొత్తగా ఉన్నాయి. కానీ ఈసారి అయితే బాగున్నాయి విగ్రహాలు అయితే, 90% అయితే బాగున్నాయి బ్రో. మీరు చూసుకున్నట్టయితే వినాయకునికి బ్యాక్ సైడ్ కూడా, బ్యాక్ వర్క్ కూడా చాలా అంటే చాలా వెడల్పు ఉంది. వెడల్పు ఎంత ఉందన్నా? వెడల్పు ఇట్లా విడ్త్ 18 ఉంది అనమాట, ఇట్లా 22 ఉంది. సో పైన ఇక్కడైతే నాగంపాము అయితే వస్తుంది అనమాట, అదో అక్కడ కరెక్ట్ ఆ ప్లేస్ లేదా నాగపాము అయితే వస్తుంది అన్నారు. అక్కడ ఏమైనా ఫిక్స్ చేసి పెట్టచ్చు. సో ఇది పోయినసారి ప్రీవియస్ మోడల్ అనమాట. సో దగుడ్ షెడ్ గణేష్
సో ఈ మోడల్ కూడా అయితే మన దగ్గర అవైలబుల్ ఉందన్నమాట ఈసారి. సో ఈసారి ఈ మోడల్ కాకుండా సో ఈ పోయినసారి మోడల్ అనమాట. ఇక్కడ పక్కన మనకి పైన వెంకటేశ్వర ఆర్చ్ వచ్చింది, కానీ ఈసారి మార్చినారు. ఇది కూడా కొత్త మోడల్ యాక్చువల్గా. ఈ మోడల్ కొత్తది, సో ఆ మోడల్ కొత్తది. సో మనం ముందు పోయి ఒకసారి ఆ మోడల్ కూడా చూద్దాం. సో చాలా పర్సెంట్ అయితే ఖైరతాబాద్ మోడల్ అంటున్నారు అందరూ. సో ఆడికి వెళ్ళి కూడా చూద్దాం ఒకసారి. సో ఇది పాత విగ్రహం అనమాట గైస్. ఇది యాక్చువల్గా ఇది ఇంకా ప్రాసెస్లో అయితే ఉంది. డై చేస్తున్నారు కాబట్టి ఇంకా వెనకాల బ్యాక్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట లోపల. సో ఇది పోయినసారి మోడల్ చూసుకుంటే, మీరు నామం చూసుకుంటే మీకు అర్థమవుతుంది పోయినసారి మోడల్ అని. సో ఈసారి మీరు చూసినట్లయితే ఇక్కడ వినాయకుడికి సంబంధించిన దండం అనమాట. సో చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉంది. సో దీన్ని ఇంకా ఇప్పుడే ఫిక్స్ చేసినారు. సో దంతం ఎన్ని ఫీట్లు ఉండొచ్చు అన్న? ఇది ఒక్కటే 3 feet ఉంటుంది. ఇది ఒక్కటి 3 feet ఉందన్నమాట గైస్. చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉంది ఈసారి. సో విగ్రహం చూస్తున్న 2 కళ్ళు సరిపోతలేవు అనమాట గైస్. చూసాను కదా విగ్రహం ఎట్లా ఉందో అసలు. సో ఎంత భారీగా ఉంది కదా. సో జయసింగ్ కళాకార్ వర్క్షాప్లో అయితే ఇదనమాట సో విగ్రహాలు. సో మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసినాము. ఇంకా బ్యాక్ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే. సో ఇది ఇంకా బ్యాక్ వర్క్ అయితే ఇంకా స్టేలో ఉంది. సో మీరు నెక్స్ట్ వీడియో అన్నకు మళ్ళీ కాల్ చేస్తా అన్నారు. సో నెక్స్ట్ కానీ మళ్ళీ పెయింటింగ్ అయినప్పుడు వచ్చి మళ్ళీ అప్పుడు ఇంకొక వీడియో తీసుకుందాం. సో గైస్ వీడియో ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. అండ్ వీడియో అయితే లైక్ చేసుకోండి. అండ్ పాతలో ఛానల్ షేర్ చేయండి. అండ్ కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా కింద పెడుతున్నాం, ఫాలో అయ్యండి. జై శ్రీ గణేష.